హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఇంక ఇప్పుడే నిద్ర అయితే లేచాను. అవతారం చూడండి ఎలా ఉందో. పండగ రోజు తర్వాత వీడియో ఇది. ఇంకా నైట్ పడుకునేటప్పుడు చెవులకి బొట్లు అయితే పెట్టుకున్నాను నిన్న పిచ్చివి అంటే మనకు అంత కంఫర్ట్ ఉండదు కదా, వెనక కడ్డీ లాగుంటాయి, అవి గుచ్చుకుంటా ఉంటాయి, అంత కంఫర్ట్ ఉండదులే అని చెప్పేసి నైట్ అయితే తీసేశాను. నైట్ పడుకునేటప్పుడు రోజు తాలి కూడా తీసేసే పడుకుంటాను. నాకు అలవాటు. ఇంకా అలానే ఉంచుకొని పడుకున్నా కూడా గుచ్చుకున్నట్టు ఉంటుంది, అంత కంఫర్ట్ అనిపించదు. అందుకని తీసి ఉదయం నిద్ర లేచిన వెంటనే అయితే వేసుకుంటాను. తలస్నానం చేసిన తర్వాత జుట్టు అవతారం అనేది ఇంకా మనం చెప్పలేము. జుట్టు మొత్తం రేగిపోయింది. ఇంక ఇప్పుడైతే ఆయిల్ పెట్టే టైం అయితే లేదు. మధ్యాహ్నం బాగా ఆయిల్ అయితే పెట్టాలి. తలస్నానం చేసిన తర్వాత ఆయిల్ పెట్టుకుంటే హాయిగా ఉంటుంది అనుకోండి. అలాగే ఉంచుకున్నాం అనుకోండి చీదరగా ఉంటుంది. తల మొత్తం దుమ్మేసి ఇంక ఇదిగోండి ముడైతే వేసుకుంటున్నాను. ముడేసుకుంటేనే మనకు కంఫర్ట్గా ఉంటుంది పని చేయటానికి. ఇక్కడ మెడ మీద జుట్టు అనేది పడకుండా ఉంటుంది కదా, చీదర లేకుండా ఉంటుంది. అందులో ఇప్పుడు ఎండలు బాగానే కాస్తున్నాయి. వంటగదిలోకి వెళ్ళామనుకోండి చెమట వస్తుంది. జుట్లు ఎరబోసుకొని జడ వేసుకొని పని చేయాలన్నా కూడా చేయలేము. ఇంకా పోగులైతే పెట్టుకుంటున్నాను. ఇవైతే బంగారపై పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దాకా రోజు పిచ్చివే పెట్టుకున్నాను అనుకోండి. పిచ్చివి జోళ్ళు లాంటివి ఉన్నాయి, వైట్ రాళ్ళవి, అవి అయితే పెట్టుకున్నాను. నా చెవులకి ఏ పోగులు పడితే అవి సెట్ అవ్వవు. ఎందుకంటే నా ఈ చెవులు బాగా జారిపోయి ఉన్నాయి, చాలా కిందకు ఉన్నాయి. నాకు బుట్టలు కానీ అలాంటి వెరైటీగా పెట్టుకోవడం అంటే ఇష్టము. కానీ ఏం చేస్తాం, అవి జారిపోయి ఉండటం వల్ల ఏవి పెట్టుకున్నా సరే చాలా కిందకు వస్తున్నాయి. పైన ఏమో బెజ్జాలా కనిపిస్తూ ఉన్నాయి. చూడటానికి అయితే అందంగా అనిపించవు. మనం ఎంత మంచి పోగులు పెట్టుకున్నా సరే అందంగా అనిపించవు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం అనుకోండి. ఇప్పుడు మీషోలోనో ఏంటో అవి స్టిక్కర్స్ లాంటివి వస్తున్నాయి, అవి పెట్టుకోండి బాగుంటాయి అంటున్నారు. ఇంకా అవన్నీ బుక్ చేసుకుని ఒకటైతే తెప్పించుకోవాలి. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఎలా అన్న రెడీ అవ్వాలన్నా కూడా ముందు ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయిందండి. నాకే కాదు, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా చెవులు జారిపోయి ఏది పెట్టుకున్నా సరే అందంగా అనిపించదు. కొంతమంది ఏమో డాక్టర్ దగ్గరికి వెళ్ళి కుట్లు లాగా వేయించుకోండి అని చెప్తున్నారు. మరి అలా వేయించుకోవచ్చో లేదో తెలియదు. కానీ ఏదో ఒకటైతే చెయ్యాలి. ఇలా ఉంటే మాత్రం అస్సలకి కంఫర్ట్గా అనిపించట్లా, అస్సలు బాగుండట్లేదు కూడా. మీకు ఏదన్నా సలహా తెలిస్తే చెప్పండి. ఇంక ఇదైతేనేమో ఫ్రిడ్జ్లో చిన్న మామిడికాయలు అయితే ఉన్నాయి. నవీన్ అయితే తీసుకొచ్చాడు. దోసల పిండి అయితే ఉంది. దోసల పిండి కాదు, ఇడ్లీ పిండి అయితే ఉంది. ఇంకా అదైతే తీసి బయట పెడుతున్నా. ఈరోజు టిఫిన్ అయితేనేమో ఇడ్లీనే. నవీన్కి ఇంక ఉదయం పూట టిఫిన్ హడావుడైతే లేదు. ఎందుకంటే వాడు మధ్యాహ్నం నుంచి అయితే వెళ్తాడు. 10th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు ఇంకా వాళ్ళకి ఇంతేను. మధ్యాహ్నం నుంచి అయితే వెళ్తారు. ఎగ్జామ్స్ లేని రోజేమో ఉదయం అయితే వెళ్తారు. ఇంకా కడగాల్సిన అంట్లన్నీ అయితే టబ్లో పడేస్తున్నాను. కొంచెం పెరుగైతే మిగిలింది. ఇది తీద్దామా పడేద్దామని ఆలోచిస్తున్నాను. ఎందుకో వేస్ట్గా పడేయటం అని చెప్పేసి ఒక గిన్నెలోకి అయితే తీస్తున్నాను. రోజుకి ఇలాగనే కొంచెం పెరుగు మిగిలింది అనుకోండి, తీసి గిన్నెలో పెట్టామనుకోండి, సండే రోజు మనం చికెన్ చేసుకుంటాం కదా, చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవడానికి బాగుంటుంది. కొంచెం పుల్లగా ఉన్న పెరుగు అయితేనే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. టమాటా కూరల్లోకి వేసుకోవచ్చు. పెరుగు చాలా బాగుంటుంది, అన్నిట్లోకి వాడుకోవచ్చు. లేదనుకోండి మనం హెన్నా పెట్టుకుంటాం కదా, హెన్నాలోకైనా వేసి కలుపుకొని పెట్టుకోవచ్చు. పెరుగు కూడా చాలా మంచిది. ఒక్కోసారేమో మనకు పెరుగు ఇంట్లో సరిపోదు. అలాంటప్పుడు ఇలా పెరుగు తీసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, అది తీసి వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటున్నాం కదా, ఎక్కువ ఏం పాడవదు, బాగానే ఉంటుంది. అందులో గేదె పాలతో చేసిన పెరుగు కదా మాది, బాగానే ఉంటుంది. అదే ప్యాకెట్ పాలు అయితే మరి బాగుంటుందో నాకైతే తెలియదు, కానీ ఇదైతే మాత్రం బాగానే ఉంటుంది. ఇంకా అంట్లు స్టాండ్లో అంట్లు అయితే సర్దుతున్నాను. టబ్బు నిండా అంట్లు ఉన్నాయి కడగాల్సినవి. సర్దాల్సిన అంట్లు కూడా చాలా ఉన్నాయి. ఇంక ఇవన్నీ సర్దేసుకున్నాను అనుకోండి, ఒక పెద్ద పని అయితే అయిపోయిద్ది. ఇంకా అంట్లు సర్దుతున్నా కదా, అరమార అయితే కొంచెం పైన అయితే క్లీన్ చేశాను. గ్యాస్ బండ కిందే ఉంటుంది కాబట్టి వంట చేసేటప్పుడు ఏయో ఒకటి పడతానే ఉంటాయి. రోజు తుడిచినా సరే ఇంక ఏదో ఒకటి డస్ట్ అనేది ఎక్కువ పడతానే ఉంటుంది. నాకేమో అరమార్లేమో చాలా తక్కువగా ఉన్నాయి. ఎక్కువ సామాన్లేమో పెట్టుకోలేము. నాకు కూడా ఎక్కువ సామాను కొనడం, కొత్త కొనటం అయితే ఇష్టం ఉండదు. ఉన్న వాటిలోనే అడ్జస్ట్ అవుతాను. మరీ ఇంకా దీనివల్ల మనకు పని అవ్వట్లేదు, చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకున్నప్పుడే మార్చి కొత్తవి అయితే తీసుకుంటా. కానీ ఏదో ఇది చూడటానికి బాగలేదు, చూసే వాళ్ళకి నచ్చదు అని చెప్పేసి కొత్త వస్తువులు అయితే కొనను. ప్రతిసారి కొత్తవి కొనే అంత మనకి అంత బడ్జెట్ అయితే లేదు కదా, ఉన్న వాటిల్లోనే అడ్జస్ట్ అవుతాను. మిక్సీ ఉంది. మిక్సీ అయితే ఇంకా రిపేర్ వచ్చేసింది. అదైతే రిపేరు ఎంత బాగు చేయించినా బాగా అవ్వట్లేదు. ఇంకా కొత్త మిక్సీ కొనాల్సిందే.
తప్పదనే సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి కొత్త మిక్సీ అయితే కొన్నాను. ఇప్పుడు ఇంకా ముఖ్యంగా తీసుకోవాల్సిన వస్తువు కూడా ఇంకోటి అయితే ఉంది. గ్యాస్ పొయ్యి రిపేర్లో ఉంది. మనం సిమ్లో పెట్టామనుకోండి ఆరిపోతుంది. చిన్న పొయ్యి ఉందనుకోండి బాగా గట్టిగా ఉంటుంది. ఎటు తిప్పుతున్నామో అర్థం కావట్లేదు. అక్కడ తిప్పే కాడ చిన్న రాడ్డు లాంటిది ఉంటుంది కదా, అది కూడా సగం అయితే ఇరిగిపోయింది. ఇంకా పొయ్యి అయితే మార్చి తెచ్చుకోవాలి. ప్రస్తుతానికి ఇదైతే మాత్రం తప్పనిసరిగా తెచ్చుకోవాలి. ఆన్లైన్లో తీసుకుందాం అనుకుంటున్నాను. ఆన్లైన్లో కూడా బాగానే ఉంటాయి. కొంచెం మనం కాస్ట్ ఎక్కువ పెట్టి మంచి క్వాలిటీ తీసుకున్నాం అనుకోండి, ఆన్లైన్లో కూడా బాగానే ఉంటాయి. మనం బయటకు వెళ్ళి తీసుకోవాలన్నా మనకు రేటు తెలియదు అనుకోండి, చాలా రేటు చెబుతారు. ఒక్కొక్కరు అయితే సగానికి సగం చెబుతారు. 2000 అనుకోండి 4000 చెప్తారు. 2000 రూపాయల దాన్ని 2000 చెప్పటం అలా అయితే చేస్తుంటారు. మనం బేరాలు ఆడటం ఇదంతా పెద్ద రిస్క్. ఆన్లైన్లో తీసుకుందాంలే అనుకుంటున్నాను. చూడాలి మరి ఎలా ఉంటుందో. ఇంక ఈ అరమార అయితే కొంచెం చిందరవందరగా ఉంది. పచ్చడి అయిపోయింది కదా, ఆ డబ్బాలు వచ్చేసినాయి. ఎలా పడితే అలా పెట్టేశాను. వీటిని అయితే కొంచెం సర్దుతున్నాను. చెప్పాను కదండి, ఆరాలు తక్కువగా ఉండటం వల్ల నాకు పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది. సామాన్లు ఏమైనా పెట్టుకోవాలన్నా నాకు వంటగదిలో గ్యాస్ బండ కింద చూశారు కదా 2 అరలు, అవను ఇంక ఇదిగోండి ఇక్కడ 3 అరలు ఉన్నాయి కదా, ఇవేనండి. వీటిలోనే నేను సామాన్ అన్నీ పెట్టుకొని అడ్జస్ట్ అవ్వాలి. అందుకే నాకు చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఏదైనా కొత్త వస్తువు తీసుకున్నా కూడా అది ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు. అందుకే సగం తీసుకొని కూడా నేను ఇంకా సింపుల్గా ఈ విధంగా అయితే సెట్ చేశాను. ఇంకా కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు అయితే ఉన్నాయి. అవి కడిగేసి అక్కడ అరమారలోనే పెట్టాను. అరమారలో అలాగనే ఉంచడం వల్ల రోజువారీ వస్తువులు అవన్నీ పెట్టుకోవడానికి ఇంక ఇబ్బందిగా ఉంటుంది. అందుకని అవన్నీ తీసి ఇంక ఇదిగోండి ఈ అరమారలో అయితే పెట్టాను. ఇక్కడ ఒక అరమార ఉంది. పైనేమో ప్లాస్టిక్ డబ్బాలు అవి పెట్టుకుంటాను. కిందారులోనేమో ఇంకా చిన్నవి అయితే పెట్టుకుంటాను. పచ్చళ్ళ తిరగమాతేసి పెట్టుకుంటాం కదా అవి, ఇంకా కూర గిన్నెలు పెరుగు గిన్నెలు అవేమో కింద అరమారలో. గోధుమ పిండి ప్యాకెట్లో అలాగనే ఉంచుతాను నేను. గోధుమ పిండి అనేది డబ్బాల్లో అట్లా అయితే పోసి ఉంచను. ఇంకా కవర్ కూడా ఇంకా అక్కడే పెట్టుకుంటాను అరమారలో. దానికి ఒక క్లిప్ పెట్టుకున్నాం అనుకోండి, కవర్లోకి ఇంకా వేరే ఏమి పోకుండా ఉంటాయి, పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. ఎక్కడ వస్తువులు అక్కడ సర్దుకున్నాం అనుకోండి మనసుకు హాయిగా అనిపించింది. కొంచెం అరమారలో కూడా ప్లేస్ అనేది కనిపించింది మనకి. ఇంక ఇడ్లీ అయితే వేస్తున్నాను. నవీన్కి స్కూల్ లేదు కదా, ఫస్ట్ అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి ఈ పని అయిపోయిన తర్వాత టిఫిన్ పని చేద్దాం అనుకున్నాను. కాకపోతే మా ఆయన కరువు పనికి వెళ్ళాలంట. ఇంకా టిఫిన్ కావాలంటే ఇంక ఇప్పుడిప్పుడు అప్పుడప్పుడు అయితే టిఫిన్ చేస్తున్నాను. ఇంక ఇడ్లీ ఉంటే మాత్రం తప్పనిసరిగా చట్నీ ఉండాల్సిందే కదా. ఇంకా పల్లీలు అయితే వేయించుతున్నా. ఎప్పుడు పల్లీలు వేయించుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకుంటాను. ఈసారి ఏందో మర్చిపోయాను, వేయించలేదు. ఇంక ఏ రోజుకి ఆ రోజు ఇంక ఇలాగనే చేస్తున్నాను. ఎందుకంటే నవీన్కి కూడా పని అనేది అంతగా అనిపించట్లేదుగా. ఉదయం పూట స్కూల్కి వెళ్ళాలన్నా కానీ మనం లంచ్ బాక్స్ రెడీ చేసే పని లేదు కదా, ఓన్లీ టిఫిన్ చేయటమే కదా. ఇంకా ఉదయం పూట అంత ఆడావుడిగా కష్టంగా అనిపించట్లేదు. అందుకని చెప్పేసి ఇంక ఇదిగోండి ఎప్పటికప్పుడైతే ఇలా వేయిస్తున్నాను. కానీ ఒకసారి వేయించి పోసుకుంటేనే బాగుంటుంది మనకి. చట్నీ చేసుకోవడానికి త్వరగా పని అయిపోయిద్ది. ఇవి వేయించుకోవాలా, మళ్ళీ చల్లారిన దాకా వేడి చేయాలా, చల్లారిన తర్వాతే మనం మిక్సీకి వేసుకోవాలి. వేడి మీద మనం మిక్సీకి వేసుకోకూడదు. మనం మిక్సీకి వేసేటప్పుడే మిక్సీనే కొంచెం హీట్ వచ్చింది. అందులో మనం వేడి చేసామనుకోండి ఇంకొంచెం హీట్ ఎక్కి మిక్సీ అనేది త్వరగా పాడైపోయింది. అందుకని అయినా సరే మిక్సీకి వేసుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా చల్లారిన తర్వాతే వేసుకోవాలి. ఇంకా టిఫిన్ అయితే చేసేసాను. ఇంకా నవీన్ కూడా నిద్రలేస్తే మంచాలు అవన్నీ తీసి సర్దుతున్నా. ఈ మంచం అయితే అసలు ఎంత బరువు ఉంటుందో, మంచం వేయాలన్నా తీయాలన్నా కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. చాలా బరువుగా ఉంటుంది. తీసుకొస్తుంటేనేమో ఈ తలుపులకి వాటికి కొట్టుకుంటా ఉంటుంది. చిన్న మంచం వేయట్లేదు నవీన్కి. నాకు చిన్న మంచం అయితే సరిపోవట్లేదు. వాడు పెద్దోడు అవుతున్నాడు కదా, కానీ వాడు నా కాడే పడుకుంటానంటాడు. ఇక్కడ డబల్ కాట్ మంచం ఉంది కదా, అక్కడ పడుకోమంటే పడుకోడు వాడు. ఇంకేం చేస్తాము, ఆ పెద్ద మంచం బరువైనా సరే ఇంకా ఆ మంచం తీసుకురావడం బయట పెట్టడం ఇంకెట్లా సరిపోతుంది. ఇంకా డబల్ కాట్ మంచం ఉంది కదా, ఇంక ఇదైతే దులుపుతున్నాను. దులిపేస్తే ఇంకా బెడ్షీట్ అయితే సరి చేసి అయితే వేయాలి. నేను వీటిని దులపాలంటే మాత్రం పెద్ద క్లాత్ తీసుకోవాల్సిందే. పెద్ద క్లాత్ తీసుకుంటేనే నాకు దులిపినట్టుగా ఉండిద్ది, చేతికి కూడా ఆనిద్ది. చిన్న క్లాత్తో క్లీన్ చేయాలంటే మాత్రం నా వల్ల అయితే అసలు కానే కాదనుకోండి. అందుకనే పెద్ద క్లాత్ అయితే తీసుకుంటాను. బెడ్షీట్ అయితే పిన్నీసులు పెట్టి వేసుకుంటాను కాబట్టి ఇంకా ఎక్కువ లూజులు అయితే రాదు, ఏదో కొంచెం లూజులు అయితే వస్తాయి అంతేను. ఇంకా కట్టన్ కూడా పక్కకపోతే ఇంకా కట్టన్ కూడా సరి చేస్తున్నాను. ఈ కట్టన్ అనేది చాలా పల్చగా ఉంటుంది.
ఓన్లీ కటనే వేసాను అనుకోండి, కిటికీలోంచి ఎండ అనేది లోపలికి వచ్చేసిద్ది. అందులోనూ ఇంకా మనం లోపల ఉన్న వాళ్ళం కూడా బయట వాళ్ళకి కనపడతా ఉంటాం. చాలా పల్చగా ఉంటుంది ఈ క్లాతు. అందుకని చెప్పేసి నేను వెనక వైపున ఏం చేస్తానంటే పాత లుంగి అయితే ఒకటి కట్టాను, పాత క్లాత్ ఒకటి కట్టాను. దానివల్ల ఇంకా బయట నుంచి ఎండ అనేది అయితే ఇంకా లోపలికి రాదు. పల్చగా ఉన్న కటన్లో వేసాము, ఎండ అనేది లోపలికి వస్తుంది, ఇబ్బంది అవుతుంది అనుకున్న వాళ్ళు మాత్రం ఇలా వెనక వైపున పాత క్లాత్ ఒకటి కట్టుకోండి. ఇంకా బాగుంటుంది, ఎండ అనేది రాకుండా ఉంటుంది. కటన్ సరి చేసి నీట్గా వేసుకున్నాం అనుకోండి, ఆ పాత క్లాత్ కూడా బయటకు కనిపించదు, చూడటానికి కూడా రోతగా అయితే ఏముండదు. ఇంకా కసువులు అయితే ఊడుస్తున్నాను. నిన్న పండగ కదా, ఇంకా చామంతి పూలు అయితే పెట్టుకున్నాను. ఇంకా అవన్నీ మొత్తం పడ్డాయి, అంతా రోత రోతగా ఉంది. ఇంకా అందుకని చెప్పేసి మొత్తం కసువులు అయితే ఊడుస్తున్నాను. చూడండి అసలు ఎంత దుమ్ము వస్తుందో. మొత్తం అంతా సన్న దుమ్మేననుకోండి, ఇంట్లో ఇంకా ప్రత్యేకంగా దుమ్ము అయితే ఏముండదు, మొత్తం అంతా సన్న దుమ్మే వచ్చింది. మనం ఇంట్లో ఏదన్నా తిని పడేసేయి అలాంటివి అయితే అసలు ఉండనే ఉండవు. ఇక్కడ పూలు తప్పనిచ్చి ఇంకా వేరేది ఏమన్నా ఉందా, మొత్తం సన్న దుమ్మే, అంతా బయట నుంచి వచ్చేది. కసువులు ఊడ్చేటప్పుడు మాత్రం ఇంట్లో ఉన్న కుర్చీలు అన్నీ తీసి పక్కన పెట్టుకొని వాటి కింద కూడా నీట్గా కసువులు అయితే ఊడ్చుకోవాలి. వాటిని అలాగనే ఉంచి ఊడ్చేసామనుకోండి, వాటి కింద దుమ్ము ధూళి ఉంటుంది. మళ్ళీ మనం ఫ్యాన్ వేసినప్పుడు కానీ ఆ వస్తువు అనేది పక్కకు లాగినప్పుడు కానీ ఆ దుమ్ము అనేది మళ్ళీ ఇంటి నిండా వచ్చేసిద్ది. అందుకని కొంచెం లేట్ అయినా సరే శుభ్రంగా కసువులు ఊడ్చుకోవాలి. ఊడ్చేటప్పుడు కూడా కొంచెం పైకి చూసేసి ఎక్కడైనా బూజు కనిపిస్తుందని అని చెప్పేసి ఇంకా చీపిరితో అయితే క్లీన్ చేస్తూ ఉంటాను. ఇక్కడ కబోర్డ్ కనిపిస్తుంది కదా, దాని చుట్టూ అయితే అప్పుడప్పుడు బూజు పడతా ఉంటుంది. ఇంకా 2-3 రోజులకి వారానికి ఒకసారి ఇంకా చూసేసి శుభ్రంగా అయితే దులుపుతాను. మన తలుపులకి మూలన బూజు పడతా ఉంటుంది. ఎక్కువగా లైట్ల దగ్గర కూడా మనకు బూజు ఎక్కువగా వస్తూ ఉంటుంది. 2-3 రోజులకు ఒకసారి చూసుకొని లైట్ల దగ్గర కూడా బూజు దులుపుకుంటూ ఉండాలి. కొంచెం లేట్ అయినా సరే చేసే పని అనేది మనం పర్ఫెక్ట్గా చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ దానికి ఒక ప్రత్యేకంగా టైం కేటాయించుకొని క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఉదయం పూట నీట్గా కసువులు ఊడ్చుకొని తుడుచుకున్నాం అనుకోండి, సాయంత్రం పూట కూడా ఊడవలసిన పని అయితే ఉండదు. పిల్లలు స్కూల్కి వెళ్తారు, ఇంక ఇంట్లో వాళ్ళు తొక్కే వాళ్ళే ఎవరు ఉండరు. వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాతే కదా మనం ఊడ్చుకొని తుడుచుకునేది. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇల్లు అనేది నీట్గానే ఉంటుంది. ఎక్కడన్నా డస్ట్ పడేసారనుకోండి, పిల్లలు స్నాక్స్ అవన్నీ తింటా ఆ పడేసిన చోట ఊడ్చుకొని క్లీన్ చేసుకోవచ్చు. అంటే పెద్ద పెద్ద ఇల్లులు ఉంటాయి, కొంతమందికి ఏమో టైం ఉండదు కదా, అలాంటి వాళ్ళైతే ఇలా చేసుకోవచ్చు. టైం ఉందనుకున్న వాళ్ళు సాయంత్రం అయినా కసువులు ఊడ్చుకున్నారనుకోండి, చాలా నీట్గా ఉంటుంది. ఇంకా అంట్లు అయితే చూడండి అసలుకి ఎన్ని అంట్లు ఉన్నాయో. టిఫిన్ తిన్న తర్వాత కడుగుతున్నా కదా, అందులో ఈరోజు ఇడ్లీ వండాను కాబట్టి ఇంక ఇడ్లీ వండితే ఇడ్లీ ప్లేట్లు అవన్నీ అయితే వస్తాయి. ఇప్పుడు ఈ అంట్లు ఎక్కువగా వస్తున్నాయి కదా, మనం కొన్ని అంట్లు రుద్దంగానే ఎండిపోయినట్టుగా ఉంటున్నాయి. అంతకుముందు ఇందులో కొంచెం సగం అంట్లు సగం లోపు అంట్లు అన్నీ రుద్దేసుకొని కడిగేసుకున్నా సరే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అప్పుడు వాతావరణం అనేది చల్లగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడేమో అలా ఉండట్లేదు, 4 అంట్లు రుద్దేటప్పటికే ఎండిపోతున్నాయి. ఈ అంట్లు రుద్దేటప్పుడు కూడా ఎలా రుద్దితే మనం త్వరగా క్లీన్ అవుతున్నాయి అని చూసుకొని అలాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా ప్లేట్లు గరిటెలు ఇలాంటివి ఉన్నాయి అనుకోండి, మామూలుగా పీచు ఉంటుంది కదా గ్రీన్ కలర్ది, మనకు సబ్బుతో పాటు వచ్చింది కదా, ఆ పీచు పెట్టి అయితేనేమో క్లీన్ చేస్తాను. ఇంకా కూర గిన్నెలు, అన్నం గిన్నెలు, పెరుగు గిన్నెలు ఇవి ఉంటాయి చూడండి, అవైతేనేమో స్టీల్ కబ్బర్తో క్లీన్ చేస్తాను. అలా ఎందుకు మొత్తం స్టీల్ కబ్బర్తోనే క్లీన్ చేసుకోవచ్చు కదా అనుకోవచ్చు. నాకేందో స్టీల్ కబ్బర్తో క్లీన్ చేస్తే అంత నీట్గా అయితే అనిపించదు, నాకెందుకనో అలా ఉంటుంది. అదిగాక అన్ని అంట్లు రుద్దాలంటే ఆ స్టీల్ కబ్బర్ అనేది కొంచెం బరువుగా అనిపించింది. ఇదేనండి ఈరోజు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.